గన్ అనే ఆయుధం అంటూ జగన్మోహన్ రెడ్డి అంటూ 4 గన్ అనే ఆయుధం మా చేతిలో ఉంది. దీంతో మేము రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ ఈ స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తాము, మిమ్మల్ని కనుమరుగు చేస్తాము అని చెప్పి వైసీపీ నాయకులు సవాలు చెప్తున్నారు. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత నిపుణుల కమిటీ రాష్ట్రం మొత్తం తిరిగి నీటి లభ్యత దృష్టిలో, అదేవిధంగా భూమి లభ్యత దృష్టిలో, ముఖ్యంగా సెంట్రల్లీ లొకేటెడ్ అయినటువంటి అమరావతి ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, అమరావతి మాకు ఓకే, 34,000 ఎకరాలు కూడా అవసరము అని ఆ రోజు ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. అమరావతి నడిచింది. హైకోర్టు కట్టాము, సెక్రటరియట్ కట్టాము, అసెంబ్లీ కట్టాము, శాసన మండలి కట్టాము, ఉద్యోగస్తులకు క్వార్టర్సు పూర్తి స్థాయిలోకి వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఆయన మేనిఫెస్టోలో ఇప్పుడు ఆయన సోకాల్డ్ బ్యాచ్ అంతా చెప్తున్న మావిగాని గురించి ఏమైనా మాట్లాడారా? మాట్లాడలేదే. పోనీ 3 ముక్కలన్నా చెప్పారా? అది చెప్పలేదే. దొంగతనంగా ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజలకు సమాచారాన్ని దాచిపెట్టి, ఇది ప్రజాస్వామ్యంలో నేరం. ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద పూర్తిగా అవగాహన కల్పించాలి. అలాంటిది దాచిపెట్టి మనసులో పెట్టుకొని 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 3 ముక్కలాట ఆడారు. ఇది ద్రోహం కాదా? ప్రజలకు మీరు చేసిన మోసం కాదా? సూటిగా అడుగుతున్నా, ఇది మోసమా కాదా? మేము చెప్పాము ఎలక్షన్లో 2024 మాది అమరావతి రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అన్నాం. ఎలక్షన్స్కి వెళ్ళాం. ఎలక్షన్స్కి వెళితే ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారు. ఎస్, మాకు కావాల్సింది రాజధాని అమరావతి అని మొత్తం కూడా శ్రీకాకుళం నుంచి కడప వరకు, ఈవెన్ కడపలో కూడా ఆయన సొంత జిల్లాలో కూడా అఖండ మెజార్టీ ఇచ్చారు. గతంలో ఎప్పుడు లేనంత సీట్లు మాకు కడపలో కూడా వచ్చాయంటే కడప ప్రజలు కూడా అమరావతిని కోరారు కదా. ఇది మీరు ఆలోచించాలా. పోనీ 2019 ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత 3 ముక్కల ఆట బదులుగా ఇదే మావిగన్ అనేటువంటి పదాన్ని మీరు ఎందుకు తీసుకోలేదు? నిజంగా మీకు మచిలీపట్నం ఏరియా మీద, విజయవాడ మీద, గుంటూరు మీద ప్రేమ ఉంటే మీరు ఎందుకు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు? 5 సంవత్సరాలు మీరు తీసుకోలేదు, ప్రజల్ని మోసం చేశారు. ఈ రాష్ట్ర ప్రజలకు రాజధాని లేని వ్యవస్థను ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇప్పుడు అపోజిషన్లో ఉండి, అపోజిషన్లో కూడా లేరు మీరు 11 స్థానాలకి. ఆ 11 స్థానాలకి కుదించబడిన మీరు మళ్ళా ఈ మావిగాన్ తీసుకున్నారు. ఇది ఎంతవరకు సబబు అన్నది ఆ మావిగాన్ అనేటువంటి మాటను నోట్లో నుంచి వచ్చే ప్రతి నాయకుడు ఆలోచించాలి. ఎంతవరకు సబబు? మీకు అవకాశం ఇచ్చిన 5 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు మావిగాన్ గురించి మాట్లాడలేదు. లేదు, ఎన్నికలకు వచ్చినప్పుడు మీరు మావిగాన్ గురించి మాట్లాడలేదు. అంటే ప్రజలు అంత పిచ్చివాళ్ళుగా కనబడుతున్నారా? ప్రజలు అంత వెర్రివాళ్ళుగా కనబడుతున్నారా? ప్రజలు చాలా విఘ్నులు. మీ పిచ్చి మాటలకి, పిచ్చి చేష్టలకి ఎవరు బెదరరు, ఎవరు కూడా మీ మాటను లెక్క చేయరు. అందుకోసమే మిమ్మల్ని, మీకు రాజకీయం పనికిరాదని చెప్పి 11 స్థానాలకు కుదించి కనీసం ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అది మనం ఒకటి ఆలోచించాలి. కొందరికి కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. మనుషులు అందరూ ఒకే రకంగా కనబడతారు, కానీ అంతర్గతంగా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇవే చేస్తారు, దాడులు చేస్తారు. సీఎం ఇంటి ముందు దాడి చేశారు, సీఎం ఇంటికి తాళాలు వేశారు, పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, కార్యకర్తలు నడి రోడ్లో నరికి చంపారు. జెండా ఎత్తితే నిన్ను చేతులు నరుకుతామంటే కూడా జెండా ఎత్తుతానని చెప్పినటువంటి మా కార్యకర్తను నడి రోడ్లో చంపారు. ఈరోజు సిబిఎన్ అంటే ఏబిఎన్ గారు, రాధాకృష్ణ గారు
ఏం మాట్లాడారు ఆయన? వాస్తవంగా మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉండి మాట్లాడాల్సినటువంటి మాట ఆయన బహిరంగంగానే మాట్లాడారు. మీలో అలాగా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడలేదు. పత్రిక రూపంగా ప్రకటన చేశారు. లోతుగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఆయన ఒక సామెతను ఉదాహరిస్తే మీరు నేరుగా మహిళల్నే అసెంబ్లీ సాక్షిగా కించపరిచినప్పుడు ఏమైంది? ఎవరు మాట అయినా కొందరు నమ్ముతారంటే ఆ మాట్లాడే వ్యక్తికి విశ్వసనీయత ఉండాలి. అది లేనప్పుడు మాటలు వాళ్ళకే పరిమితం అవుతాయి తప్ప దాని గురించి కాదు. అయితే ఒకటి, మేము ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద, ఏబిఎన్ కార్యాలయం మీద దాడిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అది పిరికి పందలు చేసేటటువంటి చర్య. ఒక రాజకీయ పార్టీ ఒక పత్రికా కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తిని పిలుస్తున్నారంటే మీ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుంది. మీకు ఉన్నాయి కదా పత్రికలు, మీకు ఉన్నాయి కదా ఛానల్స్, మీరు మాట్లాడండి అంతే తప్ప మీరు వెళ్ళి ఆయన చూసుకుందాంరా ఏంటి? ఒక వ్యక్తిని మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఎంత బలహీనంగా ఉన్నారో, ప్రజాస్వామ్యంలో పార్టీని నడిపే విషయంలో మీరు ఎంత బలహీనంగా పిరికి పందలుగా ఉన్నారన్నది స్పష్టమైంది.